ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 మంగళవారంన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో పన్ను మినహాయింపు గురించి సమాచారం ఇచ్చారు. పన్ను స్లాబుల్లో మార్పులు ప్రకటించింది. అప్పటి నుండి చాలా మందికి ఓ ప్రశ్న ఉంది. వారిలో నెలవారీ జీతం 50,000 లేదా ₹1,00,000 ఉంటే వారు ఎంత పన్ను చెల్లించాలి? పాత పన్ను విధానం లేదా మీకు ప్రయోజనం చేకూర్చే కొత్త పన్ను విధానంలో ఏది ఎంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉండడమే ముందుగా గమనించాల్సిన విషయం. అంటే మీరు దాన్ని ఎంచుకున్న తర్వాత మీరు పాత పన్ను నిర్మాణాన్ని ఎంచుకోలేరు. కొత్త పన్ను విధానం అమల్లో కొనసాగుతుంది. మీ జీతం ₹50,000 చింతించకండి. ఎందుకంటే మీ వార్షిక వేతనం కేవలం ₹6 లక్షల. మీ పెట్టుబడి లేదా ఇతర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోరు. మీరు పన్ను పరిధిలో ఉండరు. 1 లక్ష జీతానికి ఏ పన్ను విధానం సరిపోతుంది అంటే, జీతం నెలకు 1,00,000 ఉంటే కొత్త పన్ను విధానం లేదా పాత పన్ను విధానం సరిపోతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. మీకు ₹1,00,000 జీతం ఉండి ₹1 కూడా పన్ను చెల్లించకూడదనుకుంటే పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే దానికోసం మీరు గృహ రుణం, మెడిక్లెయిమ్ పాలసీ మరియు కొన్ని ఇతర పన్ను మినహాయింపు పెట్టుబడి పథకాల గురించి తెలుసుకోవాలి. 1,00,000పై ఆదాయపు పన్ను చెల్లించవద్దు. పెట్టుబడి మరియు రియంబర్స్మెంట్ పై క్లెయిమ్ చేయాల్సిన పన్ను మినహాయింపు. రవాణా, ఎల్టీఏ, వినోదం, బ్రాడ్బ్యాండ్ బిల్లు, పెట్రోల్ బిల్లు, ఆహార కూపన్ల వినియోగం. హెచ్ఆర్ఏ యొక్క ప్రయోజనం పొందవచ్చు. మెట్రో నగరానికి 50%, దిగువ నగరానికి 40% హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. పీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సి వంటి పెట్టుబడులపై సెక్షన్ 80C కింద 1.5 లక్షల పన్ను ఆదా. నేషనల్ పేమెంట్ సిస్టంలో 50,000 వరకు వార్షిక పెట్టుబడికి సెక్షన్ 80 CCD 1B కింద అదనంగా 50,000 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80D ప్రకారం ఆరోగ్య బీమా కింద 25,000 వరకు పొదుపు ఉంటుంది. అయితే అందులో తప్పనిసరిగా భర్త, భార్య, పిల్లల పేర్లు ఉండాలి. తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా కొనుగోలుపై 50,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. 5 సంవత్సరాల ఆదాయంపై రూల్ 87A కింద ₹12,500 పన్ను రాయితీ లభిస్తుంది. ఉపయోగించినట్లయితే 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను నుండి మినహాయించవచ్చు. కానీ దానికోసం మీరు సరైన నిపుణుడిని సంప్రదించాలి.